ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని చేత తన బిడ్డలుగా ఉండడానికి పిలుపునందున మీ అందరికీ యేసుప్రభు నామములో నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడారు. ఎండలున్నాయి, పరిస్థితులు అననుకూలమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఏవేవో ఎదురవుతూనే వచ్చాయి. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. దేవునికి వందనాలు. ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా ఆయన కృపను ధ్యానించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీరు బైబిళ్ళు తెరిచి ఉంచండి. 148వ కీర్తన 148వ కీర్తన తెరిచి ఉంచండి. నేను 3వ వచనం చదువుతున్నాను. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభువా మీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అందుకు తగిన సిద్ధపాటు మా హృదయాల్లో దయచేయమని, మా బ్రతుకుల్లో అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, స్తుతిద్దామనేటువంటి ఆ క్యాప్షన్ ఇంతకుముందు చాలాసార్లు మనం విన్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవ వ్యక్తి జీవితంలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. స్తుతి 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 అంతే. ఎందుకు స్తుతించాలి? దానికి కూడా ఒక చిన్న ఆలోచన మనం చేయొచ్చు. ఎందుకు స్తుతించాలి అంటే, ఎందుకు దేవుని ఘనపరచాలి, ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక, ఆయన మనకి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నారు కనుక, మేలులతో మన హృదయాన్ని, మన జీవితాలను, మన కుటుంబాలని ఆయన నింపుతున్నారు కనుక, మన సంఘాన్ని మేలుతో నింపుతున్నారు కనుక, వాటన్నిటిని బట్టి కూడా దేవునికి మనం స్తుతులు చెల్లించేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుని స్తుతించాలి. జీవితంలో అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ స్తుతి ఎలా వస్తుంది? స్తుతి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో హృదయంలో, అప్పుడు స్తుతి నోట్లోంచి బయటకు వస్తుంది. ఎవరో మనకి సహాయం చేస్తారు, వారి ఎడల మనకి కృతజ్ఞత ఉంటేనే కదా థ్యాంక్స్ అండి అంటాం, లేదా వందనాలండి అంటాం కదా, లేదా మీరు చేసిన మేలు మర్చిపోలేమండి అని చెప్తాం కదా. ఎప్పుడు ముందు హృదయంలో కృతజ్ఞత నిండి ఉండాలి ఆ వ్యక్తి ఎడల, ఆ వ్యక్తుల ఎడల. మరి ఓకే, వాళ్ళు మహా చేస్తే ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, 1-2 విషయాల్లో. కానీ ఉదయం లేచేంత మొదలు రాత్రి పండుకునే వరకు జీవితం అంతా ఆయన ఎన్నో మేళ్ళు చేస్తూనే ఉన్నారు, వ్యక్తిగతంగా, మన కుటుంబాల పరంగా. మరి వాటన్నిటి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి మనం? అంచేత ఈ 148వ కీర్తన తెరిచి ఉంచండి అని ఎందుకు చెప్పానంటే, మొదటి 6 వచనాలు జస్ట్ అలా చూస్తూ ఉండండి. మొదటి 6 వచనాలలో అంతరిక్షము ఆయనను స్తుతించుచున్నది అనే భావం మనకు తెలుస్తుంది. అంతరిక్షం అంటే అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏవేవైతే అంతరిక్షంలో ఉన్నాయో అవన్నీ దేవుని చేతి పనులే, ఆయన సృష్టిలో ఒక భాగం. అవన్నీ కూడా ఆయనను స్తుతిస్తున్నాయట. ఎలాగో కొంచెం ముందుకెళ్ళాక మనం నేర్చుకుంటాం. తర్వాత 7-10 వచనాలు భూమి ఆయనను స్తుతిస్తుంది అనేటువంటి ఆలోచన. భూమి ఆయనను స్తుతిస్తుంది. భూమి స్తుతించడం ఏంటి అంటే, భూమి మీద ఉన్నటువంటి పశువులు, పక్షులు, వృక్షాలు, సముద్రాలు, ఇంకా వనరులతో కూడినటువంటి ప్రతిదీ కూడా దేవుని స్తుతిస్తుంది అనేటువంటి భావన 7-10 వచనాలు. ఇక 11 నుంచి చివరి వరకు 14వ వచనం వరకు కూడా మనుష్యులు ఆయనను స్తుతించాలి. స్తుతిస్తున్నారు. ఎవరు మనుష్యులు అంటే? యవనులు ఉన్నారు, కన్యకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు, సామాన్యులు, అందరూ ఆయనను స్తుతించాల్సిందే. ఎందుకంటే అందరి జీవితాల్లో ఆయన ఏదో చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన ఏదో చేస్తున్నారు. ఒకవేళ అక్కడ చిన్న బిడ్డల గురించి రాయలేదు, యవనుల గురించి రాశారు, కన్యకల గురించి రాశారు, వృద్ధులు, లేకపోతే రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, సామాన్యులు అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎందుకు చిన్న బిడ్డల గురించి రాలేదంటే, వాళ్ళకి ఇంకా తెలియదు గనక, వాళ్ళకి ఇంకా అర్థం కాదు గనక, దేవునికి ఎలాగూ కృతజ్ఞత స్తుతుల రూపంలో చెల్లించాలో వాళ్ళకి తెలియదు గనక వారిని ప్రస్తావించలేదు. మిగతా వారందరూ కూడా ప్రస్తావించబడ్డారు. ఈ జాబితాలో, ఈ అందరూ అనే జాబితాలో మనమందరం ఉన్నాం కనుక ఈ స్తుతించడం అనేది మన జీవితాల్లో ఒక భాగంగా ఉండాలి. ఓ పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రైజెస్ రైజెస్ ఫ్రమ్ ద ఎర్త్ ఎవ్రీథింగ్ దట్ హ్యాత్ బ్రెత్ అని అన్నాడు.
అంటే ఎవరైతే ఊపిరిని కలిగి ఉన్నారో, ఎవరైతే ఏదైతే నా మాట వినండి, ఎవరైతే ఏదైతే ఊపిరిని కలిగి ఉన్నారో భూమి మీద, అవి వారు అందరూ కూడా ఆయనను స్తుతించాల్సిందే. మనకు ఊపిరి ఉంది, మరి పక్షులకి, నీటిలో ఉన్న జలచరాలకి, జంతువులకు, నేలను ప్రాకేడే ప్రతి చిన్న పురుగుకు, అన్నిటికీ కూడా ఈ ఊపిరి అనేది ఉంది గనక ఇవన్నీ కూడా ఆయనను స్తుతించాల్సిందే, ఇవన్నీ కూడా ఆయనను ఘనపరచాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, గమనించండి. ఆయన సృష్టిలో మనిషి ఆఖరు వాడు, 6వ దినాన చేయబడ్డాడు. ప్రారంభ దినాల నుంచి ఒక్కొక్కటి దేవుడు చేసుకుంటూ వచ్చి 6వ దినాన ఆఖరు రోజున, అంటే సృష్టిలో ఆఖరు రోజున ఆయన 7వ దినాన్ని విశ్రమించారు. అందుకని ఆఖరు రోజు అంటున్నాను నేను. ఈ ఆఖరు 6వ దినాన ఆయన మనిషిని ఎందుకు చేశారంటే, ఈ మనిషికి కొన్ని వనరులు కావాలి, ఈ మనిషికి కొన్ని ఆ తన మనుగడకి చాలా కావాలి, గాలి, నీరు, ఆహారం, వస్త్రం, ఇవన్నీ. కనుక అవన్నీ సమకూర్చిన తర్వాత అప్పుడు మనిషిని చేసి, బాబు దీన్ని తిను నాయన, సుఖపడు, ఆనందించు, సంతోషించు, అభివృద్ధిలోకి రండి, నింపండి అని ఎన్ని మాటలు చెప్పి, నా అడుగుజాడలో నడవటం మానకండి అని చెప్పినటువంటి ఆ మాటలన్నీ మనందరికీ తెలిసిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క సృష్టిలో మనిషి ఆఖరు వాడు, కానీ స్తుతించడంలో మనిషి ముందుండాలి. స్తుతి చెల్లించడంలో దేవుడు నీకు ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చాడు, దాంతోపాటు మాట్లాడగలిగేటువంటి స్వరం ఇచ్చాడు. దేనికి లేదు కదండి. ఒకవేళ పశువులు అరవచ్చు, పక్షులు వాటి యొక్క కోతలతో లేకపోతే శబ్దాలతో, ఇవన్నీ సహజమే. కానీ వాటి యొక్క అర్థాలు మనం తెలుసుకోలేం, వాటి యొక్క అర్థాలు మనం గ్రహించలేం. కానీ మనిషి తన మాటలతో తన భావాన్ని వ్యక్తం చేయొచ్చు. కనుక సృష్టి యొక్క ప్రారంభం నుంచి చివరి దినం వరకు చేసి, చివరి దినాన మనిషిని చేస్తే, ఈ చివరి దినాన చేయబడిన మనిషి స్తుతించడంలో మొదటి ప్లేస్లో, మొదటి స్థానంలో ఉండాలి. అది నేను గనక నా దేవునికి నేను వందనాలు చెల్లించే విషయంలో నేను మొదటగా ఉండాలి. జాన్ మిల్టన్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ప్యారడైజ్ ద లాస్ట్ అనేటువంటి ఒక చక్కని పద్యకావ్యాన్ని ఆయన రచించారు. ఏమండి, పద్యకావ్యం, గద్యకావ్యం, మొత్తం మీద ఆయన ఒక ప్యారడైజ్ ద లాస్ట్ అని ఒక డ్రామా ఆయన రచించారు. ఆయన ఏమంటాడంటే, ఆదాము అవ్వలు అమాయకులుగా ఉన్నంత వరకు, అంటే పాపంలో పడకముందు, దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు వరకు కూడా వారు ప్రతి ఉదయం దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు, ప్రతి ఉదయం దేవుని ఆరాధించారు. ఆ ఆరాధనలో ఈ 148వ కీర్తన వారు పాడి ఉంటారు అని అన్నాడు. అంటే అది తర్వాత ఎప్పుడో రచించబడింది, దానికి కాలం, టైం ఉంది. ఎవరు రచించారో దానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఆయన అనడం ఏంటంటే, అంటే వారి నోట్లో నుంచి ఇలాంటి మాటలు వచ్చాయి. వారి నోట్లో నుంచి, వారు అమాయకులుగా ఉన్నప్పుడు, అంటే సాతాను శోధనకు గురి కాకముందు ఉన్నప్పుడు పరిస్థితుల్లో వారి నోట్లోంచి, వారి భావం, వారి యొక్క హృదయంలో నుంచి ఈ స్తుతి వచ్చి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ ప్యారడైజ్ ద లాస్ట్లో ఆయన రాసుకొచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత ప్రాధాన్యమైంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. బైబిల్ తెరిచి ఉంచారు కదండి. 148వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే, నిత్యము, 3వ వచనం మీరు చూస్తూ ఉండండి, నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఒక దీపం వెలుగుతూ ఉండాలి. అది పర్ణశాల, లేకపోతే ఒక గుడారం, ఆ తర్వాత దేవాలయ నిర్మాణం, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. కానీ ప్రతి చోట కూడా దేవుని యొక్క సన్నిధిలో అది పగలు రాత్రి అనేది కాకుండా ఒక దీపం వెలుగుతూ ఉండాలి అనేది ఒక నియమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నక్షత్రం కాంతి తగ్గిపోయింది అనుకోండి, కాంతిహీనం అయిపోయింది అంటే దానికి కొంత లైఫ్ టైం ఉంది. ఆ లైఫ్ టైం అయిన తర్వాత అది ఇంకా వెలగటం ఆగిపోతుంది. అప్పుడు దాని విలువేంటి? ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తారు, కొన్ని నక్షత్రాలు అంతరించిపోతున్నాయి. అయితే అది 1-2 దినాల్లో జరిగింది కాదు, 1-2 సంవత్సరాలు జరిగింది, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరిగేటువంటిది. ఇవాళ సూర్యుని గురించి కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కదండి. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దానిలో ఉన్నటువంటి వేడి తగ్గిపోవచ్చు, కాంతి తగ్గిపోవచ్చు అనే మాట చెప్తున్నారు. ఓకే, కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో
నిత్యము జ్యోతిలాగా వెలుగుతూ ఉండాలి అంటే అతని నోట్లోంచి స్తుతి రావాలి. వింటున్నారా? ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఒక దీపంలాగా, ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉండాలి అంటే అతని హృదయంలో నుంచి, నోటిలో, పెదవుల మీద నుంచి స్తుతి అనేది బయటకు రావాలి. అప్పుడే ఆ వ్యక్తి వెలుగుతూ ఉంటాడు. ఏమండి? ఈ స్తుతి అనేది చెవులు చిల్లులు పడేలాగా చేయమని దేవుడు చెప్పడం లేదు, బైబిల్ చెప్పడం లేదండి. పెద్దగా అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ కాదు. కొంతమంది చేశారు, వారి ప్రతిఫలం వారికి దక్కుద్ది. కొంతమంది నెమ్మదిగా స్తుతించారు, వారి ప్రతిఫలం వారికి దక్కుద్ది. నేను కాదనట్లేదు. కానీ ఈ స్తుతి కాంతిని వెదజల్లాలి. ఎలాగా? సూర్యుని లాంటి కాంతి వెదజల్లకపోయినా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్షత్రాలలో నుంచి వచ్చేటువంటి కాంతి. కొన్నిసార్లు ఆ నక్షత్రానికి మనకు దూరం ఎక్కువైనప్పుడు ఆ కాంతి మిణుకు 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 అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అది వెలుగుతూనే ఉంటుంది, కానీ దూరం పెరిగింది కనుక అది మన దృష్టి పథంలోకి ఆ కాంతి వచ్చేటప్పటికి కొంచెం ఒక్కొక్కసారి వెలిగినట్టుగా ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది. కనీసం అలాగైనా మన స్థుతి ఉండాలి. నీవు అలాగా నీ బ్రతుకు స్థుతితో వెలుగుతూ ఉండాలి అనేది ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ప్రకృతి ఆయనను స్తుతిస్తుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ? మొదటి 6 వచనాలు అంతరిక్షం ఆయన స్తుతిస్తుంది, 7 నుంచి 10 వచనాలు భూమి స్తుతిస్తుంది, 11 నుంచి 14 మనుషులందరూ స్తుతిస్తున్నారు అనే మాట చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు సూర్యుని యొక్క స్థుతి ఎలా ఉంది? సూర్యుడు చాలా కాంతివంతంగా ఉంటాడు. అయితే అతని స్థుతి, ఆ సూర్యుని యొక్క స్థుతి ఎలా ఉంది అనే దానిని కొంచెం మనం విశ్లేషించుకుంటే బై ఇట్స్ బ్యూటీ అని అన్నాడు ఒక ఆయన. దాని యొక్క అందం, ఎంత అందం, ఎంత అందం! ఏమండి? ఎక్కడైతే కాంతివంతంగా ఉంటుందో, కాంతి పెరుగుతుందో దాని అందం ఎంత అంతా కాదనమాట అండి. చీకట్లో అందమేం తెలుస్తుంది? మబ్బుగా ఉన్నప్పుడు అందమేం తెలుస్తుంది? తెలియదండి, తెలియదు. కనుక కాంతి చాలా అవసరం, కాంతి చాలా అవసరం. ట్రక్ డ్రైవర్లు పగటిపూట బాగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, నైట్ టైం అయ్యేటప్పటికి స్లో అయిపోతారు. కారణం ఏంటంటే వారి వాహనం యొక్క లైట్ల కాంతి తగ్గింది అనుకోండి, అతను స్పీడ్గా వెళ్ళలేడు. కనుక ఓ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఎవరి వాహనానికైతే లైటింగ్ బ్రైట్గా ఉంటుందో వాళ్ళే రాజులు అని చెప్పాడు. కారణం ఏంటంటే రాజుగారు దూసుకెళ్ళిపోతాడు, ఎవరి కోసం ఆగక్కర్లేదు, ఎవరి ఆజ్ఞను ఆయన పాటించక్కర్లేదు. అలాగా ఈ వెహికల్ ఏదైనా కానీ, స్కూటర్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, లేకపోతే కారు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, లారీలు ఏదైనా కానివ్వండి, దాని లైటింగ్ బాగుంటే అతను వెళ్ళిపోతాడు. అది ఎవరి లైటింగ్ అయితే బాగుంటుందో వారు ఆ రాత్రికి రాజులు వాళ్లే అని అన్నాడు ఒక పెద్ద ఆయన. ఇది కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఇట్స్ ఎ బ్యూటీ, దాని యొక్క అందం. రెండవది బై ఇట్స్ ఫుల్నెస్ అని అన్నాడు. ఏంటి అందులో ఉన్న సంపూర్ణ స్థితి ఏంటంటే సూర్యునిలో ఎక్కడ కూడా ఒక చిన్న లోటు మనం చూడం, ఒక కొరత కొదవ అనేది మనం చూడం. ఫుల్నెస్. చంద్రుడి గురించి ఆ మాట చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డంగా ఉందని మనందరికీ తెలుసు. కనుక సూర్యకిరణాలు భూమి మీద పడి ఈ పడ్డ కిరణాలు చంద్రుడి మీదకి రిఫ్లెక్ట్ అయితే, పరావర్తనం చెందితే అప్పుడు చంద్రుడు వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది అనేది మనకు తెలిసినటువంటి సైన్స్. కానీ ఆ సూర్యునికి చంద్రుడికి మధ్యలో ఉన్న భూమి యొక్క ఈ పరివర్తనలో, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ పరిణామంలో ఇక చంద్రుడు కొంతకాలం చాలా నెమ్మదిగా వెలుగుతూ మనం ప్రారంభ దినాన నెలవంక అని పిలుచుకున్నాం. నెలవంక అలా పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఫుల్ మూన్, పౌర్ణమి అనే మాట వాడాం. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఆ వెలుగు తగ్గుతూ చివరికి పూర్తిగా తగ్గిపోయిన రాత్రిని అమావాస్య అని పిలిచాం. అందుకనే చంద్రుడి గురించి మాట రాదు. ఫుల్నెస్ అనే మాట ఒక సూర్యుడి గురించే. బై ఇట్స్ ఎగ్జాల్టేషన్ ఏంటంటే సూర్యుడు సమస్తమైనటువంటి ఆ గ్రహాలను, చంద్రుడు, నక్షత్రాలు, మిగతా గ్రహాలన్నిటిని కూడా సూర్యుడే పరిపాలిస్తున్నాడు అనే మాట. ఎగ్జాల్టేషన్ అనే మాటకి అర్థం. కనుక ఈ అంతరిక్షం అంతా కూడా సూర్యునికి పరిపాలన ఉంది. దేవుడు సృష్టికర్త, కానీ ఆ సూర్యునిలో వచ్చేటువంటి కాంతిని వాడుకుంటూ, ఉపయోగించుకుంటూ ఒక మార్గదర్శకంగా చేసుకుని, నక్షత్రాలు కూడా స్వయం ప్రకాశకాలే, కానీ మిగతా గ్రహాలు ఇవన్నీ కూడా సూర్యుని మీద ఆధారపడి తమ యొక్క
ఆర్బిట్లో తమ యొక్క ఆ కక్షలో అవి తిరుగుతూ ఉండాల్సిందే అనేది మనందరికీ తెలిసినటువంటి సైన్స్. ఆ ఐదవ విషయం ఏంటంటే ఇట్స్ పెర్ఫెక్ట్ బ్రైట్నెస్ అని అన్నాడు ఆయన. ఆ కాంతి ఎలాంటి కాంతి అంటే, ఆ తేజస్సు ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి తన కన్నులు విప్పి పూర్తిగా చూడలేనంత తేజస్సు. నువ్వు స్తుతించేటప్పుడు, దేవుని ఘనపరిచేటప్పుడు ఒక కాంతి నీలో నుంచి బయటకు రావాలి. ఎంత కాంతి అంటే, కొంతమంది విమర్శిస్తారు, తేలిగ్గా మాట్లాడతారా, వాళ్ళ భక్తి ఎలాగలేండి, వాళ్ళ భక్తి అలాగలేండి, లేకపోతే అలాంటి వారండి ఇలాంటి వారు, అవన్నీ నీకు అనవసరం. దేవుని స్తుతించేటప్పుడు ఎక్కడా లోటు లేకోకుండా, కొదువు లేకోకుండా, ఒక కాంతి ఎలాగైతే పూర్తిగా బయటకు వచ్చి ఈ ప్రపంచం అంతటనే సూర్యుని యొక్క కాంతి సంతోషపరుస్తుందో, ఆనందపరుస్తుందో, ఆ కాంతి కొరకు మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కాంతి కొరకు తాపత్రయపడుతూ ఉంటారు. ఏమండి, అప్పుడప్పుడు విదేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి షర్టులు అవి తీసేసి ఎండలో తిరగడానికి, ఆ బీచ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే వారి దేశాలు సూర్యరశ్మి లేదు, ఉంటుంది కానీ వారి దేహాన్ని కాపాడగలిగేంత, ఆ దేహాన్ని సంరక్షించగలిగేంత, ఆ దేహానికి, శరీరానికి, చర్మానికి ఆరోగ్యం ఇచ్చేంత వేడి అక్కడ లేదు వాళ్ళకి, చలి దేశాలు. కనుక ఎప్పుడైనా మనలాంటి వేడి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆ దేహం అంతటిని ఆ సూర్యరశ్మితో వాళ్ళు నింపుకుని ఆ విటమిన్ డి పొందుతూ, లేకపోతే సూర్యకిరణాలతో ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు వారు చేస్తారు. బై ఇట్స్ పర్ఫెక్ట్ బ్రైట్నెస్ అనేటువంటి మాట. దానికి ప్లినీ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడంటే, మైండ్ అండ్ సోల్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ అని అన్నాడు. అంటే మన ప్రాణ ఆత్మలు పూర్తిగా దేవుని స్తుతించేవిగా ఉండాలి. ప్రాణము, ఆత్మ కూడా దేవుని ఘనపరిచేదిగా ఉండాలి అని చెప్పారు. చివరిగా ఐదవ విషయం ఏంటంటే, బై ఇట్స్ వెలాసిటీ అండ్ కాన్స్టాన్సీ ఆఫ్ మోషన్. ఎలాగా దానిలో ఉన్నటువంటి వెలాసిటీ, పరిమాణం, లేకపోతే తిరిగేటువంటి కక్షలో ఉండేటువంటి పరిస్థితి, వీటన్నిటి ద్వారా ఎలాగంటే దాని ద్వారా ఈ ప్రకృతిని సూర్యుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రకృతిని సూర్యుడు చక్కగా, దానివల్లనే ఋతువులు వస్తున్నాయి. సూర్య భ్రమణం వల్ల కలిగేటువంటివి ఋతువులు, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం, ఇవన్నీ కూడా ఈ ఋతుక్రమం అంతా కూడా సూర్యుని ద్వారా. ఇన్ని పరిస్థితులు మనం సూర్యునిలో చూస్తున్నాం. అలాంటి సూర్యుడు దేవుని స్తుతిస్తున్నప్పుడు అవన్నీ నీలో అంత ఎక్కువగా కాకపోయినా అవన్నీ నీలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. కనుక మనకు కలిగి ఉన్న వాటి అన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు 8వ వచనంలోకి వెళదాం. 148వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడంటే, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి. 4 విషయాలు రాశారు అక్కడ. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి. వాటి కాలాలలో అవి నిత్యము వస్తూనే ఉంటాయి. అది అగ్ని కానివ్వండి, వడగండ్లు కానివ్వండి, హిమము కానివ్వండి, ఆవిరి కానివ్వండి, వాటి కాలంలో వస్తూనే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కనుక ఇదంతా వేస్ట్ అండి అనేవాళ్ళు. ఎందుకంత మంచు పడిపోతుంది, ఇంత వేస్ట్, ఎందుకంత వర్షం వేస్ట్ అని, ఎందుకు ఈ అగ్ని అని వేస్ట్ అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గమనించాలి, ఈ అగ్ని గాని, వడగండ్లు గాని, హిమము గాని, ఆవిరి గాని ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారంగానే భూమి మీదకి వస్తున్నాయి. భూమి వాటిని కలిగి ఉండి పొంది మనుషుల యొక్క క్షేమం కొరకు, మన యొక్క క్షేమం కొరకు, మన యొక్క ఆరోగ్యం కొరకు, మన యొక్క భద్రత, లేకపోతే మన యొక్క అభివృద్ధి కొరకు ఇవన్నీ కూడా పాటుపడాల్సిందే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఋతుక్రమంలో ప్రతిదీ అవసరమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నుండి ఎలాగైతే ఈ అగ్ని, హిమము, వర్షము, ఆవిరి అని చెప్పుకున్నాం చూసారా, ఇవన్నీ ఎలాగైతే వస్తున్నాయో దేవుని నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు అవసరమే. ప్రతి ఆశీర్వాదం. కానీ కొన్ని మనం గుర్తించలేం. అసలు కొన్నిటికి గుర్తింపే ఉండదు. ఆయన వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు గుర్తించలేం. కొన్నింటికి అసలు గుర్తింపే ఉండదు. మన బలహీనత అది.
మన బలహీనత అది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎందుకు నాకు అని అనుకుంటాం. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటాం. కానీ ఉపయోగం లేకోకుండా, నీకు క్షేమాన్ని కలిగించకుండా ఏది ఉండదు. ఉపయోగించుకోవటం నీకు చేతగాక, ఉపయోగించుకోవటం నీ అనుభవంలో లేకపోవటం వల్ల అది నీకు వేస్ట్ అనిపిస్తుంది. కానీ నువ్వు ఉపయోగించుకోగలిగితే ఏమండి, వేసవి చాలా తీక్షణంగా ఉంటుంది మన ప్రాంతాల్లో. ఎంత అంటే భరించలేనంత వేడి, ఉక్కపోత, ఏమంటే చాలా చికాగ్గా ఉంటది. కానీ గమనించండి, ఆ వేసవి సమయంలో వచ్చేటువంటి ప్రతి ఫలం నీ దేహంలో ఉన్నటువంటి వేడిని క్రమపరిచి నిన్ను క్షేమంగా ఉంచేదే. వర్షాకాలం అలాగే శీతాకాలం, చాలా వర్షం, కొంచెం ఎంత ఎండలోనైనా పని చేసుకోవచ్చు, కానీ వర్షం వస్తే పని చేయలేమండి. ఈ వర్షం ఏంటంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వట్లేదు అని అనుకుంటాం. అప్పుడు కూడా కొన్ని ఫలాలు ఇచ్చాడు. అలాగే శీతాకాలంలో కూడా కొన్ని ఫలాలు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని క్రమంగా ఉంచడం కోసం, మన ఆరోగ్యం స్థిరంగా ఉండటం కోసం దేవుడు వాటిని ఇచ్చాడు. అంచేత ఒక సీజన్ తీవ్రంగా ఉందని విచారించక్కర్లా. ఒక సీజన్ అసలు నిన్ను పనికి చేయడానికి వీలు లేకుండా చేస్తుందని నీవు అనుకోవడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని గురించి ఒక మాట ఈ సమయంలో నేను జ్ఞాపకం. అగ్ని చేసే పని ఏంటంటే దహించాల్సిందే. మన శరీరంలో కూడా ఒక అగ్నిని పెట్టాడు దేవుడు. జఠర రసం అనే మాట మామూలుగా ఆయుర్వేద పండితులు లేదా ఆయుర్వేద డాక్టర్స్ చెప్పేది దాన్ని ఏమంటారంటే జఠర అగ్ని అని అన్నారు. జఠరాగ్ని అని అన్నారు. అది మన శరీరంలో కాలేయం దగ్గర ఉత్పత్తి అవుతుంది, లివర్ దగ్గర. అది మనం తినే ఆహారంలోనికి వస్తుంది, ఎక్కడ జీర్ణాశయంలోకి వచ్చి మనం తినే ఆహారాన్ని అది దహిస్తుంది. లేకపోతే ఆ జఠరాగ్ని కనుక లేదనుకోండి, ఆ జఠర రసం లేదనుకోండి, లివర్లో నుంచి లివర్ చెడిపోతే ఆకలి ఉండదు మనిషికి. లివర్ చెడిపోతే కామెర్లు వచ్చాయండి, జాండీస్ అండి, ఆకలి లేదండి, మనిషి రక్తహీనుడు అయిపోయాడండి, ఒళ్ళంతా పచ్చగా అయిపోయిందండి, పసుపుగా అయిపోయింది, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అగ్ని అది దహించాలి. దహించినప్పుడే మన శరీరానికి కావలసిన శక్తి అందులో నుంచి ఉత్పన్నమవుతుంది. పెట్రోల్ దహించబడితేనే బైక్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కారు కానీ నడుస్తుందండి. అది పెట్రోల్ లాగా ఉంటే ఇంజిన్ అక్కడే ఉంటది, కారు అక్కడే ఉంటది. అది దహించబడాలి. అగ్ని, ఇది జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు పంపేటువంటి అగ్ని వద్దు అని అనుకోవద్దండి, వద్దు అని అనుకోవద్దు. ఎందుకంటే చెత్తా చెదారం పేరుకుపోతున్నప్పుడు దాన్ని మనం ఏమి చేయలేము. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నిప్పు పెడితే అవన్నీ దహించబడతాయి, కాల్చివేయబడతాయి. కనుక ఈ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో ఆవేళ పెంతెకొస్తు దినాన శిష్యుల మీద, ఆ తర్వాత చేరిన ప్రజలందరి మీద ఆ అగ్ని వర్షం కురిపించబడింది చూసారా. ఈ అగ్ని మన జీవితాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని అది తుడిచివేస్తుంది. ఏంటి అగ్ని? దేవుని వాక్యం, దేవుని మాట అనే అగ్ని. అది అగ్ని వంటిది కాదా? కంసాలి అగ్ని వంటిది కాదా? చాకలవాని సబ్బు వంటిది కాదా? దేవుని మాట గురించి చెప్పబడిన మాటలు మనందరికీ తెలుసు, ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ అగ్ని మనలో ఉన్నటువంటి, ఈ వాక్యం అనే అగ్ని మనలో ఉన్నటువంటి చెత్త చెదరాన్ని అది కాల్చివేస్తుంది. ఒకవేళ కాల్చివేయబడలేదనుకోండి, ఈ హృదయంలో ఉన్నటువంటి మలినాలు అలాగే ఉండిపోయి పేరుకుపోయి చివరికి ఒక దినాన ఆ మలినాలతోనే ఈ జీవితం అంతమైపోవాలి తప్ప ఇంకా అందులోంచి మనం బయటకు రాలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి మలినాలు? ఏంటి? హృదయంలో పేరుకుపోయినటువంటి మలినాలు ఏంటంటే దుర్గుణాలు, వ్యసనాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుని ఎడల మనకున్నటువంటి అపనమ్మిక మరొక ఎత్తు. మర్చిపోద్దండి, దేవుని ఎడల మనకున్నటువంటి అపనమ్మిక మరొక. ఇవన్నీ కూడా కాల్చివేయబడాలంటే దేవుని వాక్యం అనేటువంటి అగ్ని మాత్రమే. చివరికి ఇంకో మాట చెప్తాను, లోకానుసారంగా జీవించేటువంటి బ్రతుకులు ఉన్నాయి. కనుక లోకానుసారమైన ఆ బ్రతుకును కూడా ఈ అగ్ని కాల్చివేస్తుంది. కనుక దేవుని వాక్యానికి మన హృదయంలో మనం చోటిస్తే ఈ వాక్యం అంతటిని కాల్చి శుభ్రం చేసి తిరిగి మరలా ఒక నూతన ఆవిర్భావం వచ్చేలాగా. చెరుకు పంట చూస్తామండి, చెరుకు తయారైన తర్వాత ఆ పంటను కొట్టేస్తారు. చెరుకు ఫ్యాక్టరీకో లేకపోతే బెల్లం తయారీకి వెళ్ళిపోతుంది. ఈ చెరుకు గడ చుట్టూ ఉన్నటువంటి ఆకులన్నీ చెలిపి అక్కడ వదిలేస్తారు, అవి ఎండిపోతాయి.
రైతు వాటన్నిటిని పోగు చేయడండి, దాన్ని అలాగే ఉంచి కాల్చేస్తాడు. మనం అనుకోవచ్చు, ఏంట్రా బాబు ఈ పొలం వల్ల తగలబెట్టేశాడు, భూమి కాలిపోతుందేమోనండి. కాలిపోదండి. అందులో ఉండేటువంటి ప్రతి శిలీంధ్రం కాలిపోతుంది, శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మళ్ళా అది కాలిపోయిన ఒక రోజుకో 2 రోజుల తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ బూడిద అలాగే ఉంచి నీరు పెడతాడు. ఆ బూడిద భూమికి ఉపయోగం. నీరు పెట్టగానే ఆ మొదలు మళ్ళీ చిగురుస్తుంది చెరుకు. అలాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా క్రొత్త నాట్లు వేయక్క లేకుండానే ఆ మొదలుతోనే చెరుకు మళ్ళీ తయారవుతుంది. అగ్ని ఎంత మంచి పని చేస్తుందో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే మన జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి, చిన్న చిన్న శ్రమలు ఉన్నాయి, లేవట్లేదు నేను. ఇవన్నీ ఏంటి? ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ మన జీవితాలకు. అలాగే చిన్న చిన్న దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అవి ఎందుకు నాకు ఇది నాకేం ఉపయోగపడద్ది, ఇది నాకెందుకు అని అనిపించవచ్చు నీకు. కానీ ఆ చిన్న చిన్న దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కలిపితే ఒక పెద్ద మూట అవుతుంది. ఆ మూట ఎంత పెద్దగా ఉండొచ్చు అంటే ఒక్కొక్కసారి నువ్వు మోయలేనంత పెద్ద ఆశీర్వాదపు మూటగా, నువ్వు మోయలేనంత, నీవు భరించలేనంత ఎక్కువ దీవెనలు కలిగినటువంటి ఒక బరువుగా, భారంగా కూడా ఉండొచ్చు. కనుక దేనిని కూడా నువ్వు తృణీకరించొద్దు, తక్కువ అని చింతించొద్దు, ఎక్కువ అని గర్వించొద్దు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒక దైవజనుడు ఒక ఆలయ నిర్మాణం చేయటం మొదలుపెట్టాడు. ఆయనకి బ్లూ ప్రింట్ ఎలా చదవాలో తెలియదు, పని ఎలా సాగుదో తెలియదు. కానీ దేవాలయం నిర్మించాలని అనుకున్నాడు. ఆయన పని ప్రారంభించారు. పని నెమ్మదిగా సాగుతూ ఉంది, స్పీడ్గా అవ్వటం లేదు. ఎందుకంటే మెటీరియల్, వనరులు, ఆర్థికపరమైన వనరులు ఇవన్నీ కూడా సమకూడబడుతూ ఉండాలి కనుక స్లోగా సాగుతూ ఉంది. ఈ లోపల వింటర్ వచ్చింది. వింటర్ రాగానే ఆ వింటర్లో విపరీతమైన మంచు పడిపోతా ఉంది, పని మొత్తం ఆగిపోయింది. ఈయనకి చాలా దిగులు వచ్చింది. ఏంటి, నా అలసత్వమా, నా సిద్ధపాటు లేని పరిస్థితి, లేకపోతే ఇంకా ఏంటి కారణం, ఇలాగ పని ఆగిపోవడానికి కారణం ఏంటని చాలా చింతిస్తూ ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని యొక్క నడిపింపు ఏంటంటే, నువ్వు 148వ కీర్తన చదువు అని. ఆయన ఆ చదివినప్పుడు అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి అనే మాటలు ఆ 8వ వచనంలో చదువుకొని, ఓహో ఇది కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎందుకు త్వరగా నిర్మాణం పూర్తి కాలేదు? దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అప్పుడు ఆయన తిరిగి మరలా తను తాను సరి చేసుకుని దిద్దుకుని, ఆ వింటర్ అయిన తర్వాత, ఆ మంచు కురవటం ఆగిపోయిన తర్వాత తిరిగి మరలా దేవాలయపు పనిని ఆయన ప్రారంభించి పూర్తి చేశాడని తన బయోగ్రఫీలో ఆయన రాసుకున్న మాటలు ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమ దేవుని బిడ్డలారా, ఆ 148వ కీర్తన 5వ వచనాన్ని గమనిస్తే, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఇవన్నీ కూడా, ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞ ఇస్తేనే పుట్టాయి కనుక అవన్నీ కూడా ఆయనను స్తుతించాలి. అంటే మనం ఆయన సృష్టిలో ఒక భాగం కదండి. 5 దినాలు ఒక రకమైన సృష్టి జరిగితే 6వ దినాన మనం చేయబడ్డాం. మనం కూడా సృష్టిలో ఒక భాగమే కదా. కనుక మనం అందరం కూడా ఆయన చేతి పనులమే. ఆయన చేతి పనులు గనక ఆ సృష్టితో పాటు, ప్రకృతితో పాటు, అంతరిక్షంతో పాటు మనం కూడా దేవుని స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనం చూస్తే, వీటిని, ఈ క్రమాన్ని లేకపోతే ఈ ఆవిర్భావాన్ని, ఈ సృష్టిని ఎవరు మార్చలేరు. అవన్నీ నిత్యం ఉంటాయి. వేసవకాలాన్ని ఎవరైనా రాకుండా ఆపగలరా? వర్షాకాలాన్ని ఎవరైనా, కొంచెం లేట్ అయితే అవ్వచ్చు వర్షాకాలం, కానీ వర్షం వస్తుంది. ప్రతి సంవత్సరం ఎంత వర్షపాతం ఉంటుందో అంత వర్షపాతం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒకే రోజులో ఎక్కువ వర్షం, ఒక్కొక్కసారి కొంచెం తక్కువ వర్షపాతం కలగొచ్చు. కానీ మొత్తం మీద దాన్ని ఎవరు ఆపలేరు. శీతాకాలం అంతే, వేసవకాలం అంతే, వర్షాకాలం కూడా అంతే. దాన్ని ఎవరు ఆపలేరు. అంటే దేవుడు వాటికి ఒక కట్టడ నియమించాడు. ఆ కట్టడను, ఆ నియమాన్ని అతిక్రమించే పరిస్థితి వాటికి లేదు. మరి మన జీవితాలు కూడా కట్టడ ఉంది కదండి, ఆయన నియమించాడు కదా. మరి మనం ఎందుకు అతిక్రమిస్తున్నాం అంటే, దేవుడు ఇచ్చిన జ్ఞానం సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల, దేవుడిచ్చిన ఆలోచనను మనం అనుసరించకపోవడం వల్ల, దేవుడిచ్చినటువంటి క్రమాన్ని గ్రహించకపోవడం వల్ల జరుగుతుంది కదా ఈ తప్పంతా. అందుచేత వాటికి ఎలాగైతే ఒక కట్టడ, ఒక నియమం ఉందో, మన జీవితాలు కూడా ఒక నియమము, కట్టడ ఉంది. అది దానిని మనం తెలుసుకుని గ్రహించి దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి అనేది. ఏమండి, దేవుడు సమస్తం తన ఆజ్ఞ ప్రకారం నడిపిస్తున్నాడు. తన ఆలోచనతో కాదండి, ఆజ్ఞ ప్రకారంగా ఆయన వాటిని నడిపిస్తున్నాడు. కనుక
మరి మన జీవితాలకు ఆయన వాక్యమే ఆజ్ఞ కదండి. మన జీవితాలకు ఆయన వాక్యమే ఒక కట్టడ నియమం కదా. దానితో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించి వాక్యానికి ఇవ్వవలసిన విలువనిస్తూ దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు కష్టాలు ఉన్నప్పుడు ప్రశ్నించొద్దు దేవుణ్ణి ప్రశ్నించొద్దు, నిందించొద్దు, అసలు లోబడాలి. గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనకు వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. ఆయన ఎందుకో వాటిని మనకి ఇచ్చాడు. ఒకవేళ మనం ఒక పాఠం నేర్చుకోవాలని, ఒక శ్రేష్టమైన అనుభవంలోకి రావాలని, లేకపోతే మరి ఎక్కువగా ఆయనను హత్తుకుని ఉండాలని. ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఒక తల్లి, ఇక నేను ఇలాంటి ఆభరణాలు ఏమి ధరించను, అయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే చాలు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ బ్రతికి బయటకు వచ్చారు. ఒంటి మీద ఒక ఆభరణం కూడా లేదు. ఒకరోజు అడిగాను నేను, ఏంటమ్మా అంటే, అయ్యా ఇవన్నీ కాదు, నీ మాట చాలు నాకు, నీ మాటతో నేను స్వస్థత పొందితే, చాలా పెద్ద అనారోగ్య పరిస్థితి, నేను వీటి మీద మనసు పెట్టను, నీ మీద, నీ వాక్యం మీద మనసు పెడతాను నాయన. దేవుడు ఎంత అద్భుతమైన కార్యం. ఆ మాటకు కట్టుబడి ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి అయినా అలాగే ఎలాంటి వస్తువు కూడా ధరించకుండా, మరి ఒక నియమాన్ని పాటించలేని ఒక బలహీనత మనలో ఎందుకు ఉండాలి? ఏమండి, డాక్టర్ గారు చెప్పారు టీ తాగొద్దు, డాక్టర్ గారు చెప్పారు కాఫీ తాగొద్దు, డాక్టర్ గారు చెప్పారు ఉప్పు వాడొద్దు, డాక్టర్ గారు చెప్పారు కారం వాడొద్దు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారు మనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి. కానీ ఎందుకు మనం అలా చేయలేకపోతున్నాం? అలా చేయలేకపోతున్నాం కనుక తిరిగి మళ్ళీ అనారోగ్యానికి గురవుతున్నాం. చేస్తే ఆరోగ్యంగా క్షేమంగా ఉంటాం కదా. ఇది గమనించాలి. కనుక తుఫానులు ఉన్నాయి, మందరంగా వీచేటువంటి గాలులు కూడా ఉన్నాయి, మలయ మారుతం అంటారు చూసారా, ఈ రెండు ఉన్నాయి. రెండు కూడా ఆయన ప్రణాళికలో ఒక భాగం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు రకరకాల పద్ధతులలో ఆయన మనల్ని క్రమపరుస్తున్నప్పుడు, అదుపు చేస్తున్నప్పుడు, ఆయన ప్రణాళికకు, ఆయన చేసే అదుపుకు మనం శిరస్సు వంచి దేవునికి వందనాలు చెల్లించాలి. ఏమంటే వీటన్నిటితో పాటు దేనినైనా చేయగలిగే వాక్యానికి మన జీవితాలలో మనం చోటివ్వాలి, లోబడాలి, ఆ వాక్యానికి విలువనిస్తూ దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో బదులుపరుచుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత మాకు దయచేయి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మీ కృపాక్షేమలు వారి వెంట రానుడు, మీ కృపకు వారిని పాత్రులుగా ఉంచండి తండ్రి. అలాగే బలహీనతలు, వ్యాధి బాధలు, చికాకులు ఉన్నాయి, వేసవి ఎండలు, గాలుపుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. తిరిగి మరలా ఒక చల్లని ఋతువు కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం నాయన. ప్రభు సహాయం చేయండి. బిడ్డలు నూతనమైన తరగతులకు వెళ్ళబోతున్నారు, పరిశుద్ధపరచు. వెనకబడిన వారిని మీరు తిరిగి మరలా పునరుద్ధరించండి, ఉజ్జీవింపచేయండి. నిరాశ నిస్పృహ వారి నుంచి తొలగించు. యవన బిడ్డలు ఉద్యోగం కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు, వివాహం కొరకు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ప్రయత్నాలు కూడా సఫలపరిచి వారి జీవితాల్లో ఒక మంచి స్థితి దయచేయండి ఆయన. విదేశాల్లో ఉండి బిడ్డలు వారికి చదువులు సహాయం చేయండి, కుటుంబాలతో ఉన్న వారికి ఉద్యోగాల్లో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి చెట్టు బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు ఉన్నవారు ఈ కాలమాన ప్రభావాలు కలిగే ఏ విపరీతానికైనా వారు లొంగిపోకుండా మీ కాపుదల భద్రత, మీ కౌగిల్లో వారికి క్షేమాన్ని, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ మా కుటుంబాలన్నింటినీ దీవించండి, సంఘాలన్నింటినీ ఆశీర్వదించండి నేను. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్న వ్యతిరేకత, క్రైస్తవ్యం గురించినటువంటి ఒక బలహీనమైన ఆలోచనలు కలిగి కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. నేను దాడులు జరుగుతున్నాయి, హింస కలుగుతుంది. అయినా నీ వాక్యాన్ని ఎవరు ఆపలేరు నాయన. ప్రపంచ చరిత్ర మేము గమనించినప్పుడు ఎవరి వల్ల కాలేదు, ఇప్పుడు కూడా కాదు. కాకపోతే ఆ శ్రమలు ఎదుర్కొనే వారు, ఆ కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి వారు, ఆ హింసను అనుభవిస్తున్న వారికి ఓర్పు, సహనం దయచేయి. తట్టుకునే శక్తినివ్వండి నాయన. మరొకసారి ఇలాగూ నీ పాదాల దగ్గర నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిమ్మని, రానున్న వారం అంతట్లో కూడా మీ కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినాహారం నేడు మాకు దయచేయము,
మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. స్వదములను తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవవాక్య